ఐపీఎల్ 2026 సీజన్ రసవత్రంగా సాగుతున్న వేళ ప్లే ఆఫ్స్ కోసం చెమటోడుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ వరుస గాయాల బెడదతో సతమతమవుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన పోరులో యువ సంచలనం ఆయుష్ మాత్రే తీవ్రంగా గాయపడ్డం జట్టును ఆందోళనకు గురిచేస్తుంది. ఉప్పల్ స్టేడియంలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండో పరుగు కోసం ప్రయత్నిస్తూ అతను తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఫిజియో ప్రాథమిక చికిత్స అందించినా ఆ తర్వాత వెంటనే అవుట్ కావడంతో పరిస్థితి తీవ్రత అర్థమైంది. బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తెలిపిన వివరాల ప్రకారం మాత్రే గాయం తీవ్రమైనదని, తాజా స్కానింగ్ నివేదికల మేరకు అతను ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాత్రే స్థానంలో దూకుడుగా ఆడే ఉర్విల్ పటేల్ను తుది జట్టులోకి తీసుకునే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు బౌలింగ్ విభాగంలోనూ సీఎస్కేకు ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా టోర్నీ నుండి వైదొలగడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు నెట్ బౌలర్లను జట్టు పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఆకాశ్ మధ్వాల్ను జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య అభిమానులకు ఊరటనిచ్చే ఒక శుభవార్త ఏంటంటే, ముంబై ఇండియన్స్ తో జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ కు దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. కీలక సమయంలో ధోని రాక జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గాయాల కారణంగా జట్టు కూర్పులో మార్పులు తప్పకపోయినా ధోని వంటి అనుభవజ్ఞుడి సారథ్యం మరియు యువ ఆటగాళ్ల రాక చెన్నైని తిరిగి విజయ పథంలో నడిపిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.